నమ్మలేదు దేవుడు. ఓకే, ఇవన్నీ ఆల్మోస్ట్ నేను చెప్పినంత కరెక్టే. అయితే నేను అడిగింది మ్యాట్ అర్థం కాదు. నువ్వు దేవుడి గురించి ఏమనుకున్నా అంటే ఆయన ఏమై ఉన్నాడు అనుకున్నా. ఒక దేవుడు అంటే ఆయన నీ పట్ల ఎటువంటి కార్యాలు చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నాడని నీకు అనిపిస్తుంది అంటే ఒక మాట జాగ్రత్త. ఆయన సార్వభౌముడు. ఏమిటి సార్వభౌముడు అంటే ఈ లోకంలో ఆయనకి అసాధ్యమైనటువంటి ఏది లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపిస్తుంది ఆయన ఏదైనా చేయగలరు అని. అబ్రహాము సంతానాన్ని అనుకుంటే ఇక్కడ యోహాను మాట కదా, మీరు అబ్రహాము సంతానాన్ని మీరు చూసుకోండి, దేవుడు అవసరమైతే రాడు కూడా అబ్రహాము సంతానం కలిగేయగల శక్తివంతుడు దేవుడు అంటాడు. వాట్ ఈస్ గాడ్ అంటే నువ్వు చెప్పగలగాలి. దేవుడు అంటే దేవుడు ఏదైనా చేయగలిగినాడు, నా జీవితాన్ని మార్చగలదండి. ఈ కళ్ళే కాదు ఏదైనా చేయగలదు. అవయవ కారకుడు. కిడ్నీ పాడైతుందా, కిడ్నీ ఇవ్వగలిగిన శక్తి ఉంటుంది, నమ్మకం. నీ హృదయం పాడైతుందా, మళ్ళా హృదయం ఉంటే చెందని వారిని బాగు చేయగలిగిన శక్తివంతుడు ఆయన. దేవుడు అంటే నిర్వచనం ఏదైనా సార్వభౌమత్వాన్ని కలిగిన మహాదేవుడు అని. ఏమనుకున్నావు అతని గురించి అని అంటాడు. ప్రార్థన అంటే ప్రార్థన దేవుని చేత శిలో అనే మాట చెప్పండి. శిలో అనే మాట చెప్పాలి. పంపబడినవాడు ఎక్కడ పంపబడతాండి? లోకానికి మనం కూడా పంపబడ్డాం దేవుడి దగ్గర నుంచి. జాగ్రత్తగా నిన్ను నన్ను దేవుడు పంపుతాడు. ఈ పంపబడిన నీవు శిలోకి అంటే దేవుని వాక్యమని నీరులోకి కనపడాలి. అప్పుడు నీకున్న కంటికి ఉన్న మనోనేత్రాలు బాబోలు కింద పడి నీకు అర్థమవుతుంది. లోపం అర్థమవుతుంది. సృష్టికర్త అంటే అర్థమవుతుంది. లోకంలో దేవుని ప్రయాసపడాలి. ఆశ్చర్యమైన సంగతి నీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం నీకు అర్థమవుతుందా? అన్నీ అర్థమవుతాయి కదండి. దేవుని వాక్యం దగ్గర వచ్చినప్పుడు ఏం చెప్తున్నా మాట్లాడే అర్థం కాదండి. ఒక ఆయన పాస్ గారు నేను ఇద్దరంటే వచ్చారంటే గురించి ఏంటంటారు కారణం వాక్యం మనకి